వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో మనం గతంలో నేతాజీ పార్క్ పరిస్థితి ఎట్లా ఉందని చూసినాం. సో మళ్ళీ ఆ తర్వాత ఒక 2 నెలలు అవుతుంది మనం వచ్చి. ఆ తర్వాత సిచ్యువేషన్ ఎట్లా ఉంది, అధికారుల్లో ఏమైనా చలనం వచ్చిందా, ఏమైనా మార్పు వచ్చిందా, పార్క్ ఎంతవరకు అట్లీస్ట్ సీనియర్ సిటిజన్స్ పిల్లలు కాసేపు టైం స్పెండ్ చేసే అంత టైం ఉంటుందా లేదో తెలుసుకుందాం. సో ఇప్పటికైతే పార్క్లో అడుగు పెట్టిన తర్వాత ఒకసారి మీరు విజువల్స్ చూడండి. నో హగ్ నో కిస్ బోర్డ్స్ బోర్డ్స్ అయితే ఇంకా అట్లే వేలాడుతూనే ఉంటున్నాయి. సేమ్ అదే పొజిషన్లో చూసినాం. మరి ఈవినింగ్ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి అండ్ ఏదైనా కొంత అయినా మార్పు వచ్చింది అనేది తెలుసుకుందాం. అండ్ దీంతో పాటు శానిటైజేషన్ సంబంధించి ఇష్యూస్ కావచ్చు, లేదంటే పెట్రోలింగ్ వెహికల్స్ ఇష్యూస్ కావచ్చు, అండ్ దాంతోపాటు హాస్టల్స్ ఫేస్ చేస్తున్న ఇష్యూస్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. చెప్పండి. సో ఎట్లా ఉంది, మనం లాస్ట్ 2 months బ్యాక్ వచ్చాం అవును. ఇదే పార్క్. అప్పటికి ఇప్పటికి ఏమంత తేడా లేదు. ఒక ఒక 10% కొంచెం మారింది. ఇక ఈ హాస్టల్ల మూలననే న్యూసెన్స్ ఎక్కువ ఉన్నది. హాస్టల్ బాయ్స్ గర్ల్స్ హాస్టల్స్ పక్క పక్కనే ఉండడం, వాళ్ళే వచ్చి ఇంట్లో కూకోవడం, సీనియర్స్ వస్తే కూడా వాళ్ళను రికగ్నైజ్ చేయకుండా వాళ్ళంతా వాళ్ళే గడుపుకోవడం, అట్లాంటి టైప్ ఉన్నది. ఇక దానికి మేము ఇవన్నీ బోర్డ్స్ వీడ్స్ పెట్టినాం. అవేర్నెస్ కావాలి, వాళ్ళకు కొంచెం కనువిప్పు కావాలని. అయినా కూడా దే ఆర్ ఓవర్ లుకింగ్ ది బోర్డ్స్ అండ్ ఆల్ ది థింగ్స్. దే ఆర్ డూయింగ్ దేర్ ఓన్. అట్లా అట్లా ఉంది. ఇక శానిటేషన్ కూడా అయితే ఇక్కడ ఇంకోటి, సో హాస్టల్స్ తోటే ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనేది లాస్ట్ లో కూడా మేము చూసాం గతంలో వచ్చినప్పుడు. సో ఇప్పుడు ఏమైనా చేంజ్ కనిపించిందా, ఇన్ని బోర్డ్స్ పెట్టడం, కంటిన్యూ మానిటర్ చేయడం, మీరు సెల్ఫ్ గా ఇంట్రెస్ట్ తీసుకొని మీ వాళ్ళందరూ కాలనీ వాళ్ళందరూ తిరగడం? చేసినా కూడా ఇప్పుడు క్రౌడ్ ఎక్కువైతుంది కానీ తక్కువైతే లేదు. డే బై డే హాస్టల్ ఎక్కువైతున్నాయి. డే బై డే హాస్టల్ కూడా అట్నే పెరుగుతున్నాయి. రోజు 15 రోజులలో 2-3 హాస్టల్ పెరుగుతూనే ఉన్నాయి. ఆ ఇన్మేట్స్ కూడా అట్నే వస్తుండ్రు, అటు తీసుకుంటుండ్రు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తుండ్రు, ఏం చేస్తుండ్రు, చదువుకుంటానికి వస్తుండ్రా లేకుంటే ఇంకేమైనా చేస్తానికి వస్తుండ్రా, అదేమన్నా గమనిస్తలేరు వాళ్ళు. హాస్టల్లో వాళ్ళు కూడా అది రిస్ట్రిక్ట్ టైమింగ్స్ పెట్టాలి వాళ్ళకు. ఈ సర్టెన్ టైం తర్వాత క్లోజ్ అయిపోతుంది, ఎవడు రావడానికి పోవడానికి లేదు, అట్లా ఉండాలి. పార్కింగ్ విషయం కూడా అట్నే ఉంది. పార్కింగ్ కూడా మొత్తం రోడ్ల మీదనే పార్కింగ్. 2 వీలర్స్ పార్కింగ్ అక్కడ ఇక్కడ 2 దిక్కులో పెట్టేస్తారు. 2 గల్లీ ఒక 20 feet లైన్ ఉందనుకోండి అక్కడ. వాడు ఇక్కడ 5-6 ఫీట్లు ఆక్యుపై చేసుకుని ఇక మధ్యలోకి వెళ్ళి ఒక కారు కూడా పోదు. అంబులెన్స్ వచ్చిన ఎమర్జెన్సీ వస్తే ఇక ఎత్తుకపోవాల్సి వస్తుంది ఎమర్జెన్సీ పేషెంట్ని. అంబులెన్స్ కూడా రాని పరిస్థితి, ట్యాంకర్లు రాని పరిస్థితి. ఇట్లా ఉంది సిచ్యువేషన్. హాస్టల్స్ ఆక్యుపేషన్ పెరిగిన తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లా ఉంది అండ్ డ్రింకింగ్ వాటర్ వ్యవస్థ ఎట్లా ఉంది? ఫ్లోయింగ్ ఉంది. అప్పుడప్పుడు మేము కంప్లైంట్ చేస్తున్నాము, వచ్చి తీస్తున్నారు. మళ్ళీ యథావిధిగానే మళ్ళీ ఓవర్ఫ్లో అవుతూనే ఉన్నాయి అక్కడక్కడ. అది ఏదన్నా ఎవరైనా కంప్లైంట్ చేస్తే మేము వాళ్ళకు పెడుతున్నాము, కంప్లైంట్ చేస్తున్నాము అఫీషియల్స్కి. వస్తున్నారు. ఆన్లైన్లో బుక్ చేస్తే మాత్రం వచ్చి ఇమీడియట్గా నెక్స్ట్ డేనో ఈవినింగ్ వరకు చేస్తున్నారు. ఆ సిల్టింగ్ ఎత్తుకపోతలేరు తొందరగా. అంటే అది కొంచెం డ్రై కావాలి యాక్చువల్లీ. అంటే ఇక మాకు తెలిసిన ప్రకారం మేము మున్సిపల్ కమిషన్ చేసినా మాకు తెలుసు, అది కొంచెం డ్రై అయినాక లేవడతారు. అది లేక పచ్చిగా ఉంటే ఆ వెహికల్ కూడా తడిచి వెయిట్ అవుతుంది. అట్లని ఇప్పుడు పెట్టిండ్రు వాళ్ళు కూడా సురక్ష ఆటోలు పెట్టిండ్రు కదా, సర్వేక్షణ ఆటోలు పెట్టిండ్రు. దానికి సపరేట్ కేటాయించిండ్రు డ్రైనేజ్ వాళ్ళకి. అట్లా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది, ముందట అంత అధ్వానంగా లేదు. ఇక ఉన్నది ఇక యూటిలైజేషన్ బట్టి ఉంటుంది. ఓవర్ క్రౌడెడ్ విమెన్ పీజీ మెన్స్ పీజీ తోటే ఇట్లాంటి నరకం చూస్తున్నారు. అసలు కో లివింగ్ అనేది ఇంకొక దరిద్రమైన ట్రెండ్ ఒకటి స్టార్ట్ అయింది. అదే ఆ ట్రెండ్ ఇప్పుడు ఇంకా మా దగ్గరికి రాలేదు. ఇంకా ఈ హౌసింగ్ బోర్డులకు ఆ సిచ్యువేషన్ రాలేదు. కాకపోతే హోటల్స్ ఏదో పెడుతుండ్రు, ఓయో హోటల్ ఓయో అని సెల్ఫ్ లివింగ్ ఇదే లేదు గెస్ట్ ఇదని చెప్పి అట్లా ఇవి కూడా ఆ టైప్ వచ్చేసింది. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ సిచ్యువేషన్కి వస్తుంది. అది రాకుండా కొంచెం రిస్ట్రిక్షన్ చేయాలి మరి. అట్లా మేము ముందు ఇప్పుడు ఇంకొక పెద్ద టాస్క్ గా కనిపిస్తుందేమో, ఇట్లాంటి హాస్టల్స్ మళ్ళీ కాలనీలకు రాకుండా చూడడం అనేది మంచిది. అది రాకుండా చూడడం మంచిది. కాకపోతే ఏ లైన్లో ఉంటే ఆ లైన్ వాళ్ళు కట్టుదిట్టంగా చేసుకునే బాధ్యత ఉంటే బాగుంటుంది. ఎవరో ఒకరు మన అసోసియేషన్ వాళ్ళు చెప్తుండ్రు, వాళ్ళే వచ్చి కాన్సన్ట్రేట్ చేసి చెప్పాలని అంటే అది కుదరని పని. ఇప్పుడు ఆ లైన్లో ఉన్న వాళ్ళకి ఏదైనా వస్తుందనుకో, డెవలప్మెంట్ ఏదో కొత్త యాక్టివిటీ వస్తుందట, అది ఏంటిది ఏం కథ గమనించుకొని దాన్ని రిస్ట్రిక్ట్ చేసే అది పాసిబిలిటీ ఉండాలి ఆ లైన్లో. మళ్ళీ కాకపోతే ఇంకా ఆ లైన్లో వినకపోతే మేము అసోసియేషన్ వాళ్ళని కూడా వచ్చేప్పుడు మళ్ళీ వాళ్ళకి కూడా నచ్చ చెప్తాం. కానీ హాస్టల్స్ పెరిగిపోతున్నాయండి. దానికి ఒక పర్మిషన్ లేదు, మన్ను లేదు, మశానం లేదు. ఇష్టం వచ్చినట్టు మేనేజ్ చేసుకుంటుండ్రు, కట్టుకుంటుండ్రు.
పైసలు తినబెడుతుండ్రు, కట్టుకుంటుండ్రు. వేరే ఎవరన్నా ఇండివిజువల్ ఎవడన్నా ఏం అనామకుడైతే ఏదైనా కూల కొడుతుంటే వాడు ఎంబడే వస్తాడు, తెల్లారే వచ్చి మా సార్ రమ్మంటుండు అదని ఇదని అట్లా మేనేజ్ చేసుకుంటానికి ఇవన్నీ. వాడు ఆడ మూట చెప్తే నడుస్తూనే ఉంటాయి. ఇక అట్లా ఉంది. ఇప్పుడు పెద్ద పెద్ద ఈ హాస్టల్లో రావడానికి కారణం అదే. పైసలు ఉన్న వాళ్ళు వానికి ఓనర్కు పైసలు ఇచ్చేస్తుండ్రు. రెంట్ కూడా 1.5 lakh 2 lakhs దాకా కూడా ఇచ్చిన హాస్టల్స్ ఉన్నాయి. 7-8 అంతస్తులు కడుతుండ్రు. 10 yards 100 yards లోపల 8 floors వేసుకుంటుండ్రు. దానికి ఒక పర్మిషన్ లేదు, ఏం లేదు. యాక్చువల్ పర్మిషన్ G+2, అంతకు మించి కట్టొద్దు ఈ ఏరియాలో. మరి కడుతుండ్రు. అందరు కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతుంది చూడు, కళ్ళు మూసుకొని అట్లా ఉంది. ఇప్పుడు అఫీషియల్స్ కూడా మారాలి కొంచెం, వెనక వీళ్ళు కూడా మందలించాలి. ఒక రెసిడెన్షియల్ జోన్ ని కమర్షియల్ జోన్ గా మార్చేస్తున్నారు. అట్లే అయిపోయింది. ఇప్పుడు మొత్తం కమర్షియల్ అయిపోయింది మాది. ఇప్పుడు 2-3 ఈ స్ట్రీట్లు 5 స్ట్రీట్ దాకా మొత్తం కమర్షియలే. ఈ ఏరియాలో 500 హాస్టల్స్ ఉన్నాయి మినిమం. 500 హాస్టళ్ళు మినిమం ఉన్నాయి. ఇంకా ఎక్కువనే ఉంటాయి కానీ తక్కువ లేదు మాకు తెలిసినంత మటుకు. అట్లా అని ఒక ప్రశాంత వాతావరణంలో ఉండాలి అని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకొని ఇక్కడ రెసిడెన్స్ ఏర్పాటు చేసుకున్న తర్వాత 100 హాస్టల్ అంటేనే ఆలోచించడానికి చాలా, అట్లాంటిది ఒక 500 హాస్టల్స్ ఏంటి న్యూసెన్స్ అసలు? అవును మేడం, ఇప్పుడు యాక్చువల్లీ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఈ మధ్యలో ట్రై చేస్తుండు, కానీ ఎంతవరకు పరిష్కారం అయితే లేదు. ఇంకోటి ఏంటంటే ఇది ఒకటే కాకుండా హాస్టల్ విషయం పక్కకు కాకుండా ఇంకోటి దాని సపోర్ట్గా ఏంటంటే ఇప్పుడు స్ట్రీట్ లైట్ ఉన్న సమస్య. స్ట్రీట్ లైట్లది ఆల్రెడీ కంప్లీట్ ఇచ్చాము, ఏజెన్సీ పీరియడ్ అయిపోయిందంట. స్వప్న మేడంతో మాట్లాడుతున్నాము, ఆమె కూడా ఎన్నిసార్లు చెప్పాలి మేడం అని. అట్లా ఇప్పుడు చూడండి, అక్కడ లైట్ వెలుగుతుంది, డే వెలుగుతుంది, నైట్ వెలుగాయి. అక్కడ చూడండి ఎగ్జాంపుల్. తర్వాత ఇప్పుడు జిహెచ్ఎంసీ లోపల కూడా మేము అన్ని ఈ గారు రమేష్ గారికి కంప్లీట్ ఇచ్చినాం. ఇవన్నీ సమస్యలు కొన్ని పెండింగ్ ఉన్నాయి, చేయమని చెప్పినాము. ఇంతవరకు దాని దాఖలా లేదు. మరి దాన్ని కూడా మీరు కూడా మా ఇంటర్వ్యూ ఇచ్చినట్టు సాధు ఛాన్స్ ఉంటే ఇంటర్వ్యూ చేసుకొని వాళ్ళు కూడా పలానా అసోసియేషన్ వాళ్ళు మీరు రిప్రజెంట్ ఇచ్చారట కదా, మరి ఎందుకు సాల్వ్ అయితే లేవు. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు నేతాజీ పార్క్లో 2 బోర్డులు ఉన్నాయి మేడం. లైటింగ్ బోర్డు గాలిలో పడిపోయినాయి. సరే మేమే కలిసి బోర్డు టెంపరీ పెట్టినాం. దానికి లైటింగ్ లెటర్స్ అన్నీ వెళ్ళిపోయినాయి, కింద పడిపోయినాయి. లైటింగ్ వేయాలని చెప్పి పెడుతుంటే దానికి బోర్డు అన్ని అంటే యాక్చువల్లీ వేసిన తర్వాత ఒక మినిమం 5-6 ఏళ్ళు ఉండాలి. కానీ ఇప్పుడే 6 నెలల పడినే బోర్డు వెళ్ళిపోయింది. మళ్ళీ కొత్తగా దానికి లెటర్ ఇచ్చినాము, ఇంకా అది అట్లే పెండింగ్ ఉంది మేడం. అది కూడా మీరు అదొకటి సివిల్ ఇంజనీర్ వాళ్ళతో మీరు అడగండి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ వాళ్ళు అడగండి. టీఎస్పీడీసీ వాళ్ళు కూడా ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఒకటి అడిగాం మేము. హైట్ తక్కువ ఉంది, దానికి బారికేడ్ అడిగినాం దానికి ఫెన్సింగ్ కోసం. ఫెన్సింగ్ కూడా ఈరోజు మన డిఈ గారు ఉన్నారు ఇక్కడ, ఎలక్ట్రికల్ టీఎస్పీడీసీ అంటారు కదా, ఆయన కూడా అడిగాం. మీరు ఆయన ఛాన్స్ ఉంటే ఆయన కూడా అడగండి. వాళ్ళ లెటర్ ఎందుకు అయితే లేదని. ట్రాన్స్ఫార్మర్ ఏంటంటే చిన్న హైట్ తక్కువ ఉంది మేడం ఇక్కడ. మీరు ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా కూడా అయితలే, కానీ హాస్టల్స్ వాళ్ళకి ఎందుకు ఇంత తొందరగా పర్మిషన్స్ చకచకా వర్క్లు జరిగిపోతుంది? అదేమో వాళ్ళ చేతగా మేడం, అది పర్మిషన్ కాదు, అఫీషియల్ పర్మిషన్ కానే కదా, అది పర్మిషన్ లేకుండానే అవుతుంది అది, అంతే. సరే, ఏంటి మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారండి? నేను 30 years అండి. 30 years మీరు ఫస్ట్ ఈ కాలనీలో అడుగు పెట్టినప్పుడు ఎట్లా ఉండే అసలు ఈ కాలనీ? చాలా, అసలు మాకు చాలా హ్యాపీగా ఉన్నామండి. ఎందుకంటే ఇలాంటిది కాలనీ మాకు దొరుకుతుందా, ఇలా ప్రశాంతం అనుకున్నాం. రాను ఇప్పుడు ఈ విధంగా తయారైంది. ఇక 30 years గురించి అయితే ఇప్పుడు నేను మాట్లాడడానికి కూడా అడగలేని సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒక పాస్ట్ 5 years క్రితం ఎట్లా ఉండే ఇక్కడ? కొంచెం అంత లేదు, కానీ ఇప్పుడు ఈ 5 years నుంచి ఎక్కువైంది మేడం, చాలా ఎక్కువైంది న్యూసెన్స్. అయినా మీరు థ్యాంక్స్ చెప్పాలి. మీకు ఫస్ట్ మీరే ఇక్కడ వచ్చేసి స్టార్ట్ చేశారు, మీరు రెగ్యులర్ టచ్లో కూడా ఉన్నారు. ఇలాగా తీసుకొని చాలా వరకు మాకు పర్సంటేజ్ మాత్రం కొంచెం తక్కువైంది, అది చెప్తామనే మేము కూడా థ్యాంక్స్ చెప్తాను. సో థ్యాంక్ యూ మీకు కూడా. సో ఎట్లా ఉంది ఇప్పుడు హాస్టల్ సిచ్యువేషన్స్? మళ్ళీ ఒక 500 హాస్టల్స్తో ప్రతినిత్యం మనం వాళ్ళతో హెట్టికే ఉండడం అంటే ఎట్లా అవుతుంది సార్ అసలు? అది మేడం, మేమే కాదు, ఎమ్మెల్యే దగ్గర నుంచి పొలిటీషియన్లు మొత్తం అఫీషియల్స్ కూడా వాళ్ళకు బాగా రెంట్లు అమౌంట్ ఎక్కువ వస్తుంది. ట్యాక్సుల పర్పస్ కమర్షియల్గా కరెంటు బిల్లు కానీ వాటర్ బిల్లు కానీ ట్యాక్సులు ఒక్కొక్కరికి 2-3 lakhs ట్యాక్స్ వేస్తున్నారు. మరి హాస్టల్ అంతా పెట్టుకొని 3 lakhs వాళ్ళు గవర్నమెంట్ కలెక్షన్ చేస్తుంది. పర్మిషన్ ఇచ్చింది ground+2K అనఫిషియల్గా కట్టుకున్నారు. ట్యాక్సులు 2 lakhs 3 lakhs ట్యాక్సులు కడుతున్నారు. మరి అవి గవర్నమెంట్ ఎట్లా ఎంకరేజ్ చేస్తుంది, అది మెయిన్గా గవర్నమెంట్. వాటర్ ప్రాబ్లం ఎట్లా ఉంటుంది? వాటర్ ప్రాబ్లం అండి, ఎందుకంటే ఇంతమంది హాస్టల్స్ ఉన్నారంటే
చాలా ప్రాబ్లం. అది గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలి. వాటర్ అయితే ప్రాబ్లం ఉంది. రెసిడెన్స్ వాళ్ళకు ప్రాబ్లమే వాటర్ ఈ హాస్టల్ వల్ల. మరి గవర్నమెంట్ ఏం చేయాలి? ముందు అవి చూసిన తర్వాతే హాస్టల్కి పర్మిషన్ ఇవ్వాలి. అవి జరగడం లేదు. డ్రైనేజ్ కూడా అండి చాలా ఓవర్గా ఉంది. ఎందుకంటే పబ్లిక్ ఎక్కువైంది కదా, చాలా కష్టంగా ఉంది. కాబట్టి అవి గవర్నమెంటే ఇన్వాల్వ్ అయింది వీటిల్లో. మేము ఎంత ఫైట్ చేసినా పర్మిషన్లు వాళ్ళే ఇస్తున్నారు, ట్యాక్స్లు వస్తున్నాయి. మరి ఏమన్నా అంటే గవర్నమెంట్ హాస్టల్స్ పెట్టాలి యాక్చువల్గా. వేరే ఇక్కడేమో ప్రైవేట్ వాళ్ళు అది పెట్టుకుంటున్నారు, ట్యాక్స్లు వాళ్ళు చేస్తున్నారు. అలా జరుగుతుంది మేడం. కంప్లీట్గా ఇది ఒక రెసిడెన్షియల్ ఏరియా. రెసిడెన్షియల్సే ఉంటారు, హాస్టల్స్ అక్కడో ఇక్కడో కనిపిస్తాయేమో అని అనుకున్నాం. కానీ ఇక్కడ రెసిడెన్షియల్స్ తక్కువ కనిపిస్తున్నారు. తక్కువ ఉండడం కూడా లేదు మేడం. అందరూ ఆల్మోస్ట్ బయటికి వెళ్ళిపోతున్నారు. ఎందుకలా? ఇదే ఉంది కదా, హాస్టల్స్ ఎక్కువ ఉన్నాయి. డే అండ్ నైట్ పిల్లలందరూ వస్తున్నారు, ఉంటున్నారు. మరి రెసిడెన్షియల్ ఉండేదానికి కొంచెం న్యూసెన్స్గానే ఉంటుంది. ఇబ్బందే కదా, ఎలాగా ఉంటారు చెప్పు. కనీసం అంటే ఎటైర్ ఆఫ్ మీ కాలనీ చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అట్లీస్ట్ పార్క్లో లేకుండా ఈవినింగ్స్ అయినా బయటకి రావడానికి ఉంటుందా సిచ్యువేషన్? చాలా కష్టం మేడం. వందల మందే కదా రోడ్డు పైన, వందల మందే. ఇంకా మరి ఎలా ఉంటుంది? ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. మెయిన్ రోడ్డు వాళ్ళు కూడా కాలనీలోంచి లోపల రోడ్ల నుంచే వెళ్ళిపోతున్నారు. అది మాత్రం గవర్నమెంట్ కొంచెం అవి చూడాలి. కానీ మేము అసోసియేషన్ తరఫున ఫైట్ చేస్తున్నాము, కానీ వాళ్ళు గవర్నమెంట్ చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు. సో నైట్ పార్టీ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటాయని విన్నాం. అవునమ్మా, ఎక్కువ అవుతున్నాయి. 12 అయితే అవే ఇంకా ఎక్కువ. వాళ్ళ బర్త్డేలు, వాళ్ళు మ్యారేజ్ డేలు అన్నీ మొత్తం అంతా బయటే రోడ్ల మీదనే. చాలా డిస్టర్బెన్స్ ఉంది అందరు. మరి రిస్ట్రిక్షన్ కోసం పెట్రోలింగ్ వెహికల్ కావచ్చు, లేదంటే మీరు మందలించినాక ఊరుకుంటారా? అది వాళ్ళు ఊరుకోరు. అయినా ఇప్పుడు పెట్రోలింగ్కి వస్తున్నారు, ఈ మధ్యన వస్తున్నారు. మేము వాళ్ళని చేస్తున్నాం. అంతా కాలేదు, అనుకున్నంత జరగడం లేదు. వచ్చి పోతున్నారు. అది రెగ్యులర్ చేయాలి, భయం ఉంటుంది. అది జరగడం లేదు. అసలుకి ఇక్కడ రెసిడెన్షియల్ పరిస్థితి ఎట్లా ఉంటుంది, హాస్టల్స్ పార్కింగ్స్తో కావచ్చు, హాస్టల్ స్ట్రీట్లో నుంచి అనేది ఒకసారి మనం వెళ్ళి చూపిస్తాను మీకు. వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనేది మీరు కూడా చూడండి.